తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు సింగరేణి గురించి మాట్లాడుకున్నప్పుడు సింగరేణి కోల్ బ్లాక్స్ కావచ్చు, నైని కోల్ బ్లాక్స్, ఇవన్నీ పెద్ద ఎత్తున కుంభకోణాలు అనేవి జరగబోతున్నాయి. అందులో పారదర్శకత లోపించింది అనేది ఇక్కడ బీఆర్ఎస్ చెప్తోంది. అక్కడ బీజేపీ కూడా సింగరేణిని కేంద్రం ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే మాట కూడా వినిపిస్తోంది కదా. సింగరేణిని 2014 తర్వాత భ్రష్టు పట్టించారు. అప్పటివరకు అసలు రాజకీయ జోక్యమే లేదు. పెద్ద కంపెనీ సింగరేణి, లక్షల మంది కార్మికులు ఉండే కంపెనీ. అలాంటి కంపెనీ రాజకీయమయం చేశారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు నైని బ్లాక్స్ విషయానికి వచ్చినప్పుడు టెండర్లు రద్దు చేశాం. అక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు. వాళ్ళు ఆరోపించారు కాబట్టి పారదర్శకత నిరూపించుకుందాం టెండర్లు బట్టిగా రద్దు చేశారు. సైట్ విజిటింగ్ అనేటువంటి కండిషను ఈ ప్రభుత్వం పెట్టినట్టుగా చిత్రీకరించారు. కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏళ్ళ నుంచి ఆ కండిషన్ ఉంది, చాలా రకాల మైనింగ్స్లో ఆ కండిషన్ ఉంది అనేది. మరి ఇంకా మనం పెట్టినట్టుగా ప్రచారం చేశారు. ప్రచారాన్ని ఖండించడానికి కాంగ్రెస్ అంత ముక్త కంఠమో లేకుంటే ఒక లౌడ్ వాయిస్ స్ట్రాంగ్ గా మాట్లాడాల్సినటువంటి లీడర్లు మాట్లాడట్లేరు. అందువల్లే అటు విపక్షం కావచ్చు, నేను కూడా మాట్లాడాను, మంత్రులు కూడా దాన్ని సరైన జవాబు ఇచ్చారు. తప్పిదాలు జరిగితే ఒక రకం, తప్పిదాలు జరగలేదు అయినప్పటికీ కూడా ఇంకా దీని మీద అనుమానం ఎందుకని టెండర్లు కూడా రద్దు చేశాం కదా. టెండర్లు రద్దు చేశారంటేనే ఏదో తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేసినట్టు లేదు, అది చాలా తప్పు. అందుకే చెప్పాను, ప్రభుత్వాలు ఎక్కడ లొసుకులు జరిగినప్పుడు దాన్ని పరిశీలించుకోవాలి, మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే రద్దు చేశాము. మళ్ళీ ట్రాన్స్పరెంట్గా టెండర్స్కి పోతాము. దాంట్లో క్లారిటీ ఇచ్చాడు ముఖ్యమంత్రి కూడా, క్లారిటీ ఇచ్చాడు. సో ఈ సింగరేణి నైని కోల్ బ్లాక్స్ దీని నేపథ్యంలోనే వచ్చినటువంటి బోల్డ్ అండ్ ఇష్యూస్ పాపప్ అయి బయటకు వచ్చాయి. ఒక బిగ్ బ్రేకింగ్ బ్లాస్టింగ్ న్యూస్లు అనేది అందించాయి, సంచలనం, మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడే ఇన్ని డిఫరెంట్ గ్రూప్స్ కాంగ్రెస్లో అనుకునే వాళ్ళు, బట్ మంత్రివర్గంలో కూడా ఉన్నాయి అనేటువంటి మాటలు సపరేట్గా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో ప్రపంచంలో ఉండదు. బాటంగా మేము మాట్లాడుకుంటాం. 4 గోర్ల మధ్య ముఖ్యమంత్రి గారు మేము ఉన్నప్పుడు ఏదైనా విషయం వచ్చినా చర్చించుకుంటాం. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. మన కింది లెవెల్లో పక్క లెవెల్లో ఇక్కడ తప్పిదాలు జరిగితే రివ్యూ చేసుకొని సరిదిద్దుకుంటాం. బయట కూడా బాటంగా మాట్లాడుకుంటాం. మాలాగా ఎవరన్నా అక్కడ మాట్లాడితే టీఆర్ఎస్లో బీజేపీలో నడుస్తుందా? రాజయ్య గారిని డిప్యూటీ సీఎం నుంచి అర్ధరాత్రి బర్తరఫ్ చేశారు, ఎందుకు చేశారు ఇంతవరకు చెప్పినారా? మాదారాన్ని పరిస్థితి ఉంటుందా? విమర్శించే అవకాశం ఉంటుంది, సద్విమర్శ చేసే అవకాశం ఉంటుంది, రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. బాటంగా తప్పులు చేసే మాది మేమే ఎత్తి చూపుకుంటాం, బయట దాకా అవకాశం ఎత్తి చూపుకోవడం కంటే కూడా వాళ్ళని కావాలని కార్నర్ చేస్తోంది ఇది సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను మీ ద్వారా, మీరు కూడా మీడియా అనేది ఎలా ఉండాలంటే కొంత ట్రాన్స్పరెన్సీ, మీడియా కూడా కొంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత అది పక్కదారి పడుతుందని ఒక భయం నాకు. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సాధనం. ఇలా అధునాతన టెక్నాలజీ వచ్చింది. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి ఆంధ్ర పత్రికతో పాటు ఒక ఉర్దూ పేపర్ వచ్చింది. మా నాన్నగారు ఉర్దూ చదివేది. ఆ రోజు రాయనమా డక్కనో నాకు రాదు. సో ఆ పేపర్ కోసం ఎదురు చూసేది మేము. ఇప్పుడు టిప్స్ చేతిలో నీకు సర్వం ప్రపంచం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా అనేది మంచిని పెంచుకోవడానికి గొప్ప సాధనం, కానీ మంచి కన్నా ఎక్కువ చెడుని పెంచుతూ ఉన్నారు. మీరు చూడండి, ఇవాళ కేసీఆర్ గారు కానీ, అదే రకంగా బీజేపీ వారు ఆనాడు రాహుల్ గాంధీ మీద చేసినటువంటి విష ప్రచారం కానీ, ఇంత కూడా సోషల్ మీడియా చాలామంది పాపం తెలియదు అమాయకులు. సోషల్ మీడియా రాగానే నమ్మేస్తారు. బట్ అక్కడ బతుకునే వ్యక్తులు చంపేస్తారు సోషల్ మీడియాలో. ధర్మేంద్ర గారు చనిపోయినారు, 4 సార్లు చేశారు పాపం. అప్పటికైనా 4 సార్లు చంపేసాక తర్వాత చనిపోయాడు ఆయన. జనము సోషల్ మీడియాలో వచ్చేది ప్రతిదీ వాస్తవమో నిజమో కాదు, ప్రజలు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఏదో ఫ్లేరప్ చేస్తారు, ఏదో ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. నేను చాలా చూశాను, బతుకున్న వాళ్ళు చాలామంది చంపేశారు. సోషల్ మీడియా చాలామంది చనిపోయారు అనుకుంటారు, మళ్ళీ దానికి ఆ బతుకున్నోడు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మంత్రుల మీద వస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు, వాటికి ఆధారాలు కూడా ఉన్నాయి అన్నీ కూడా. అందుకే చెప్తాను, ఇదంతా కూడా సోషల్ మీడియా సృష్టి. చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు గ్రౌండ్లో ఏం బలము లేక సోషల్ మీడియా మీద ఆధారపడి బతికేస్తున్నారు. లీడర్షిప్ సోషల్ మీడియా చేసుకుంటా ఉన్నారు. ప్రజల్లో ఏం లేదు. సోషల్ మీడియాలో కొంత పేపర్ టైగర్స్ అనేవాళ్ళం పాతకాలంలో. ఇవి పేపర్ టైగర్ లాగా కొంత సోషల్ మీడియాలో చేసుకొని బతికేస్తున్నారు. నిజమైన లీడరు ప్రజల్లో ఉండాలి, గ్రౌండ్లో ఉండాలి, గ్రౌండ్లో పట్టు ఉండాలి. అజిత్ పవార్ చనిపోయాడు, ఎందుకు అంత జనం వచ్చింది? అంత పొద్దున్న లేచి ఆయన ఎలక్షన్కి రావాలని పాపం ఫ్లైట్లో వస్తే దుర్మరణం పాలయ్యాడు. బాధాకరం. నిరంతరం ప్రజలుడే నాయకుడిగా ఆయనకు పేరు.
40 ఏళ్ళ జీవితంలో నిరంతరం ప్రజల్లో ఉన్నారు. నాయకుడు ఎందుకు అవుతారు? నాయకుడు ఏమైనా షోకులు చేస్తాడు కదా, నాయకుడు అవేదే ప్రజల కోసం కదా, ప్రజలకు అందుబాటులో ఉంటే. ఎందుకు నేను గాంధీ భవన్లో నిరంతరం, నేను హైదరాబాద్ ఉంటే కంపల్సరీ గాంధీ భవన్కి వస్తాను, 3 గంటలను ఉంటాను. ఎందుకు ఉంటాను? గాంధీ భవన్కి చాలామంది వస్తారు, బీదవారు. ఫ్రీ టు ఆల్ ఉంటుంది ఇది. సెకండ్ ఎంట్రీగా వీడికి వస్తారు అందరూ, అవును, వచ్చి కలుస్తారు. మేము తీసుకుంటాం అర్జును, రాసేవాళ్ళు లెటర్లు వస్తూ ఉంటాం, ఫోన్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటాం. నేను చిన్న కింద పోలీస్ కానిస్టేబుల్ నుంచి అటెండర్ నుంచి సీనియర్ ఐఏఎస్ వరకు మాట్లాడతాను. ఇష్యూ జెన్యూన్ అనిపిస్తే డెఫినెట్గా మాట్లాడతాను, చెప్తాను, ఇది కావాలని చెప్తాను. ప్రజలు ఏం ఆశిస్తారు మనతో? ఎగ్జాక్ట్లీ. ఇదే ట్రాన్స్పరెన్సీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు ఆ నాయకుల మీద కావచ్చు, లేకుంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల మీద పర్సనల్గా ఆరోపణలు వస్తున్నాయి, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఉండేటువంటి అన్ని అంశాల్లో వస్తున్నటువంటి ఆరోపణల మీద ఇంకొక మంత్రి ఎవరో ఎగదోస్తున్నారు, కావాలని లీకులు ఇస్తున్నారు, చేస్తున్నారు. అదే అన్నిటికీ మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మీరు అర్థం చేసుకున్నారు, అన్నిటికీ మూలం సోషల్ మీడియానే. వాట్ అబౌట్ రియల్ మీడియాలో ఏం జరుగుతుంది? మంత్రుల మధ్య ఎక్కడ విభేదాలు లేవు. మీరు మాట్లాడే కోమటిరెడ్డి విషయంలో కానీ బట్టి గారి విషయంలో సోషల్ మీడియా సృష్టించినటువంటి అగాధం తప్ప, వారు చాలా దగ్గర మిత్రులు వాళ్ళు. ఆ మిత్రుల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు, జరిగింది ఏమీ లేదు. అన్యాయం కదా. ఒక మహిళల మీద మీరు వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ వాస్తవం లేనటువంటి న్యూస్ రాసి, బాధాకరం కదా. నేను మళ్ళీ చెప్తాను, తప్పు చేస్తే తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ కావాలి. మంత్రి కావచ్చు, రేపు నేను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు. తప్పు చేస్తే శిక్ష పడాలి. మనం శిక్ష చేయకుంటే ప్రజాక్షేత్రం ప్రజలు శిక్షిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ప్రజలు మంచి ఓడించినట్టు సందర్భాలు ఇవి. సో ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం చేస్తారన్నది చాలా గొప్ప విషయం. ఇది గొప్ప ప్రజాస్వామ్యం. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో ఆచరణ నిర్ణయాలు వస్తూ ఉంటాయి. సో అందుకే ప్రజాక్షేత్రంలో ఎక్కడ తప్పించుకున్నాం, ప్రజాక్షేత్రం తప్పించుకోలేము తప్పులు చేసిన వాళ్ళం. నిజమే. వెయిట్ చేసి చూడాలి. నేను మాకు తెలుసు కూడా, మా మంత్రివర్గంలో చాలామంది పాపం ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి చక్కగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయినా విమర్శలు వస్తాయి, రాజకీయం కాబట్టి వస్తూ ఉంటాయి, ఫేస్ చేస్తూ ఉంటాం.